వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని మసీదులో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఆయన ముస్లిం సోదరులతో కలిసి విందు స్వీకరించారు. అనంతరం అర్హులైన పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాలను అందజేశారు. మన సంస్కృతిలో పండుగలు మత సామరస్యానికి వేదికలని, అందరూ సోదర భావంతో మెలగాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. बनाना में है देखो సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో ముస్లింల సంక్షేమం కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, మజాన్లకు జీతాలు వంటి ఎన్నో పనులు చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధి నిధులను వెనక్కి తీసుకుంటుందని ఆయన మండిపడ్డారు. गरीबों के लिए थोड़ा फायदा होता, मदद होता, हर कोई थोड़ा तो थोड़ा मदद करते हुए ज़कात देने का एक अच्छा सिस्टम भी है। सो ये रमजान लोग थोड़ा परेशान हैं, पूरा जंग चल रहा है और जंग के वजह से पूरा दुनिया परेशान है। पूरा दाम बढ़ गया, सिलेंडर का दाम बढ़ गया, मीठा तेल का दाम बढ़ गया, किराना सामान का दाम बढ़ गया। कब क्या होगा मालूम नहीं हो रहा। पेट्रोल डीजल का दाम बढ़ते बोल रहे। बहुत सारे होटल्स में, हॉस्टल्स में सिलेंडर नहीं मिल रहा। पुराना दिन आ गया और चले तो और 10 दिन 15 दिन के बाद चले तो क्या होने वाले लोगों में बहुत परेशानी तो है। रमजान महीने में जो भी आप दुआ करेंगे अल्हम्दुलिल्लाह अल्लाह जरूर कबूल करेंगे, इंशाअल्लाह अल्लाह जरूर कबूल करेंगे। आपसे मैं गुजारिश करना चाहता हूँ, आप दुआ दीजिए, हम सब मिलकर दुआ देंगे। यह है कि ये जंग खत्म होना, लोगों में परेशानी खत्म होना, लोग अमन के साथ, भाईचारे के साथ लोग जीना चाहिए।